కష్టపడిపోక్కర్లేదు, ఒళ్ళంతా చెమట పట్టించుకోక్కర్లేదు. ఇక నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి. మీ మాట సహజంగా ఉండాలి. మీ లైఫ్ ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇంపర్సనల్ బిహేవియర్. పని జరిగి యాక్షన్ పడకూడదు. ఇది భగవాన్ చెప్పిన సిద్ధాంతం. యాక్షన్ జరిగిపోతూ ఉండాలి, యాక్టర్ కనపడకూడదు. యాక్టర్ లెస్ యాక్షన్. అదే కర్త లేని కర్మ. కర్మ జరిగిపోతూ ఉండాలి. కర్తను మనం ఎంత ప్రయత్నం చేసినా మనిషి లోపల ఆ కర్త కనపడకూడదు. ఆ కర్త లేని కర్మ చేస్తే వాడి కర్మయోగి, వాడినే మోక్షం వరిస్తుంది. అంటే ఇందులో రహస్యం మీరు అర్థం చేసుకోండి. మనకు యోగ్యత వచ్చినప్పుడు, మనకు అర్హత వచ్చినప్పుడు, మన బ్రెయిన్లో మెచ్యూరిటీ వచ్చినప్పుడు భగవంతుడు నాకు ఇది కావాలని అనక్కర్లేదు, అడగక్కర్లేదు. మనకి ఏది కావాలో అది ఆయనకి తెలుసు, ఎప్పుడు అది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అయితే మనకు తగినట్టు మోక్షం పొందే అర్హత మనకు వచ్చినప్పుడు ఆయన మోక్షం చేత మనం అలంకరింప చేస్తాడు. మన స్వరూపంగా మోక్షం మనకు స్వరూపంగా వ్యక్తపరిచి ఇస్తాడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఏం హాయ్ అండ్ ఏం ఎట్ ది హైయెస్ట్, నీ గురి అంతా ఆత్మజ్ఞానం మీద, అమృతానుభవం మీద, ఆ మోక్షం మీద, ఆ మోక్ష సుఖం మీదే నువ్వు గురి పెట్టించు, మోక్షం వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ దట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. భగవాన్ అంటాడు, ఎవ్రీథింగ్ విల్ కమ్ దట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ, బట్ ఏం హై అండ్ ఏం ఎట్ ది హైయెస్ట్. నువ్వు ఆత్మజ్ఞాన సముపార్జన ప్రయత్నం చెయ్యి, భౌతిక అవసరాలు కూడా నీకు వస్తాయి, ప్రత్యేకంగా అడగక్కర్లేదు. కలెక్టర్ గారు గవర్నమెంట్ నాకు జీప్ ఇమ్మని కలెక్టర్ గారు అడగక్కర్లేదు. ఆ సీట్లో కూర్చున్నప్పుడు జీపు దానంతరం అదే వస్తుంది. అంతేకాని నాకు జీప్ ఇవ్వండి కలెక్టర్ గారు గవర్నమెంట్ని అడగక్కర్లేదు, జవాన్ ఇవ్వండి అని అడగక్కర్లేదు. ఆ చైర్లో కూర్చున్నప్పుడు జవాన్ వస్తాడు, జీప్ వస్తుంది, డ్రైవర్ వస్తాడు, వైద్యులు వస్తారు, ఆ బేసిక్ నీడ్స్ ఉంటాయి. ఆయన ఫెసిలిటీస్ అన్ని మామూలుగా వచ్చేస్తాయి ఆ చైర్లో కూర్చున్నప్పుడు. అయితే నువ్వు సత్యాన్వేషణలు ఉండు, ఆత్మాన్వేషణలు ఉండు. నీకు అది ఎలాగో ఆ అన్వేషణ ఉన్నప్పుడు సత్య సాక్షాత్కారం నీకు కలుగుతుంది. అంతేకాదు ఎవ్రీథింగ్ విల్ కమ్ దట్ ఈజ్ నీడెడ్ ఫర్ యూ. నీ అవసరాలు కూడా భగవంతుడు తీరుస్తాడు.